శ్రీనాథ కవి సార్వభౌమని శృంగార నైషధం 14వ భాగం 24/1/24 కలి దేవుడు దేవతలు ఎంత చెప్పినా వినకుండా భూలోకంలోకి వస్తా నలుణ్ణి ఏదో రకంగా ఎవరి ద్వారా అయినా సరే ప్రవేశించి అతన్ని బాధలు పెడతా రాజ్యభ్రష్టుడిని చేస్తా అని ఒక శపథం పట్టి భూలోకానికి వచ్చాడు. అది మనం కలుగుకుంది. దీనికి చక్కని వ్యాఖ్యానం రాసిన వారు బ్రహ్మశ్రీ కేతవరం వెంకట శాస్త్రి వారి వ్యాఖ్యానాన్ని మనం అనుసరిస్తాం. హోమాజ్యగంధోర్మికుద్వేగముందు చుక్రతుధూమముల చేత కాసిపడుతూ అతిథి పాదక్షాళనంతఃపులాంభ పృతములైన గృహమేది మందిరక్షితముల చీరువారుచు పూర్త శిశివారుచిరానిలంబుల చలిబట్టి వణగుతూ నవ సూక్ష్మ పుటపాకముల వెక్కబుల పొరంబొక్కుతూ పశుబంధముల జూచి భయము పడుతూ వ్రతుల పురుషులకు యతికోటి రాంభములకు బ్రహ్మచారుల ఆషాఢ పంక్తులకును అంతరంబులు ఆత్మహనన తరతమ ఉద్భవిల్లంగ తల్లలిడుతూ వచ్చాడు. కానీ వాడికి ఇక్కడేమీ కుదరలా. ఎలా కుదరలేదో ఏం జరిగిందో చెప్తున్నాడు. కలి తన పరివారంతో దేశానికి వచ్చాడు. కానీ అందులో పరమ పవిత్రాలైన కార్యాలు చేసేవాళ్లను ఎక్కడ చూసినా కనబడుతుంటే అక్కడెక్కడ కాలు పెట్టడానికి అవకాశం లేకుండా, అలాగే యాగాలు జరిగే భూములను చూసి భయంతో వచ్చేశారు. క్రతు భూముల ధూమాల చేత వాడు భయపడిపోయారు. అతిథుల పాద ప్రక్షాళనార్థం పోసిన నీటి చేత తడసిన గృహస్థుల గృహ ప్రాంగణాలలో జారి పడుతున్నాడు. ధార్మికులు తవ్వించిన తటాకాదులలో చల్లని గాలులకు వణికిపోతున్నాడు. ఉభయ పార్శ్వములలో ప్రవర్తించే యాగాలలోని అగ్ని తాపానికి దుఃఖిస్తున్నారు. పశుబంధాలను చూసి తన్ను కూడా అలాగే బంధించి అగ్నిహోత్రుడికి కాలుగా ఇస్తారేమో అని భయపడు. దర్భాసనాలు, యతీశ్వరుల వెదురు కర్రలు, బ్రహ్మచారుల దండాలను చూసి వాటి చేత తనకు ప్రాణాపాయం కలుగుతుందేమో అని భయపడ్డాడు. నవనయూపస్తంభ సంభారముల జూచి సులంబులో సురుక్కి భూదేవ నిటల ఊర్ధ్వ పుండ్రము వీకించి ఖడ్గంబులో అని కలగి బ్రహ్మచారి చనోత్కరంబు మౌంజుల సూచి పాశంబులో అని భ్రమసి అధ్వర సురగ్నికాయంబులాలోకించి వరగంబులోయని ఉలికి విప్రనికరంబు అనుష్ఠాన వేళలందు పాని పంకేరు హోదరాభ్యంతరమున నిలిచి ఎత్తిన యాచమనీయ తీర్థజలము శాపోదకంబని అలికి వాడి బాధలేమిటో చెప్తున్నాడు. కలిపురుషుడు యాగార్థం తీసుకువచ్చిన అక్కడ పశువుని కట్టడానికి ఒక స్తంభం పడతారు. దాని పేరు యూపస్తంభం. ఆ యూపస్తంభాన్ని చూసి తన్ను చంపడానికి సమకూర్చిన శూలమేమో అని భావించి జంకిపోతాడు. బ్రాహ్మణులు నుదుట పెట్టిన విభూది రేఖలు వాడికి ఆ కలికి ఖడ్గాల్లాగా భయం కలిగిస్తుంది. బ్రహ్మచారుల మొలలలో ఉండే మౌంజీ బంధాలు, జింక చర్మాలు పాశంలాగా వాడికి భీతి కలిగిస్తుంది. అధ్వరాలలో యజ్ఞయాగాదులలో
ఉపయోగించే హోమ ద్రవ్యాలు దారుమయమైన సుర్కులు సర్పాల్లాగా కనపడ్డాయి. అగ్నిహోత్రంలో వేల్చడానికి రెండు ఉంటాయి కదా, అవి సుర్కు సురభం. ఆ సుర్కు సురభాలు చూస్తే వాటికి అవి సర్పాలుగా తను కాటేసేవిలా బ్రాహ్మణులు సంధ్యా సమయంలో ఆసవంలో అంటే సంధ్యాకాలంలో చేసే యాగాలలో హస్తాలలో దాల్చిన జలం ఉందే వాడికి శాపోదకమేమో, తను శపించటానికి నీళ్లు చేతిలో పరుచుకున్నారేమో అనేటువంటి ఠారు పుట్టేసి ఆత్మఘాతకు చూచి హర్షింపగానేల అతడు సర్వస్వార యజ్ఞకర్త బ్రహ్మగ్నుగనియేల పరితోషమందంగ అతడు సర్వమేధాభిరతుడు బ్రహ్మచారీ త్వరీరతి కేల మోదింపనది మహావ్రత దీక్ష కంగకంబు విప్రుల మధుపాన విధి కేలయలరంగ సౌత్రామణేష్టియాజకులువారు ధూళి ధూసరు పరికించి ఏలా నిక్క పావన స్నాన విధి మృధా భవ్యుడు ఆతడనుతూ మూడవ యుగము దన్న చట భ్రాంతి దీర్పక గతి లేక భంగపడుతూ వాడికి అధర్మంగా ఉండేవాడు, వేద విహితంగా కాకుండా వేరొక రంగంగా ప్రవర్తించేవాడు, శృతి స్మృతులను గౌరవించనివాడు, పురాణాలను శ్రద్ధగా చదవని అనుకరించని వాడు ఎవ్వడు కనుక వాడికి భ్రాంతంతా తొలగిపోయింది. కలిరాజు భ్రమమంతా తొలగిపోగా దిక్కులేక భంగపడుతూ ఏం జరిగింది? దిశధ దేశంబులో తనువాడు మరియు స్నాతకుల ఘాతకుల గాగ సంస్మరించి సహితులకు బోలె వెరతు అజ్ఞాహితులకు తలతు దాంతు కృతాంతుగా కలియుగంబు మాదితంబైన అమ్మహీ మండలమున. ఆ కలిరాజు నిషధ దేశంలో తిరుగు స్నాన జప తప నిష్ఠాగరిష్ఠులైనటువంటి మారకులని ఆహితాగ్నుడు శత్రువులని దాంతుడు యముడని భయపడిపోతున్నాడు. వాడికే భయం, వాళ్ళేం చేయట్లప. బౌద్ధుల బాటించు పరమ బంధువుల బోలే యార్వాకులకు కరాంజలి గడి జైనులంబొడగన్న సంతోషమన కేలు చేయని మృక్కుతూ చెలగినవు వైతండికులకు అభివాదనం వనరించు పాషండులకు చాలా భక్తి చేయు కాపాలికులకు సత్కారంబు గావించు పరిచయించును దిగంబరులతోడ పాశుపత కక్షపాలికా భస్మధూళి పాళి యుద్ధూళన క్రియావేళయందు గాలి వెంబడి బైరాల కళవడించి కలియుగము భావక స్ఫులింగంబులనుచు. కలి బౌద్ధ జైన కాపాలిక చార్వాకాది మతాల వాళ్ళని ఎక్కువగా గౌరవించి వాడు సంతోషపడుతున్నాడు. శైవులు శరీరం నిండా బూడిద పూసుకొని అప్పుడది గాలి చేత కొట్టబడి పైకి వస్తే తనపై పడితే ఆ బూది కణాలు పవిత్రాలవటం చేత అవి అగ్ని కణాలుగా తన్ని దహిస్తాయేమో అని పోసేసుకుంటున్నాడు. వేగుంబో కలమేల్ కని భాగవతోద్గీయమాన భగవద్గీత రాగంబులకును మది ఉద్వేగంబు వహించు చేదు తిన్న విధమునన్. భగవద్గీతా శ్లోకాల రాగాల గానాల మాధుర్యాలకు మనస్సులో వాడు ఎలా ఉంది, చేదు తిన్నట్టుగా ఫీల్ అయ్యాడు. అది ఉద్వేగంబు వహిస్తుంది, భయం కరిగిపోతాడు. ఎక్కడ చూసినా పరమ పవిత్రతా భావం కనబడు.
అప్పరాకుడు పరాకమ్మగారే తెంచు త్రోవకు దూరం తొలగిపో నా దోషకారి సన్యాసి దవుల కాంచి ఒదంబులకు దారి ఒదిగి ఉండు ఆ పాపజాతి మాసోపవాసిని గని లంఘింపపోయి కాల్నిలయగూరు ఆ వినుగురుచు యావర వ్రతదారి బదదారి అని పేర్చి పండ్లు కొరుకు ఆ నృశంసుడు ఓసరిలు వైఖానసులకు నా దురాత్ముండు శ్రోత్రియుల నపహసించు ఆ కరుడు శోభయాజి నిరాకరించు నక్కిరాతుడు అనుష్ఠాతు ధిక్కరించు. అందరినీ వాడు ఏహ్య భావంతో వాడికి ఇష్టం లేనటువంటి చెడు భావంతో చూశా. ఆ దురాత్ముడైన కలిపురుషుడు పరాకాక్షమైన వ్రతం సలుపుతుంటే వాళ్ళని చూసి భయపడి దూరం వెళ్ళి సన్యాసులను చూసి భయంతో చాటున దాక్కున్నాను. మాస ఉపవాసం చేసేటువంటి అంటే ప్రతి నెల ఉపవాసం చేసే వాళ్ళని చూసి భయంతో లంఘించి పరిగెత్తపోయి కాళ్ళు విరుచుకొంటేవా వ్రతధారిని విరోధి అని అనుకుంటూ వానప్రస్థులకు భయపడి పక్కకి పోతూ వేదాధ్యయన పరులను వెక్కిరిస్తూ సోమయాగం చేసేవాళ్ళు సోమయాజులను లైట్ తీసుకోంటూ అనుష్ఠాన పరులను తిరస్కరిస్తూ ఉన్నాడు. వాడు చేసిన పని. ఆ నిర్భాగ్యుడు కాళరాత్రి యనిహాకారముంచేయుచుండు ఆ దాసాధ్వసమంది బ్రాహ్మణుడు సంధ్యావేళ చేత సమాధానం బొప్పగ నాభహింప ఉదయ సప్తాశ్వరింబంబులో జ్ఞానాకాశ పదంబు నిండికుని శ్రీ గాయత్రి ఏథేరగన్. ఆ నిషధ దేశంలో బ్రాహ్మణులు మంచి నియమనిష్ట పరుల మనస్సును దృఢంగా పెట్టుకొని గాయత్రీ దేవిని ఉపాసించగా ఆమె సూర్యమండలం నుండి వచ్చి ఆకాశంలో తన ప్రభలతో మహదానందకరంగా కనిపిస్తుంది. కలిపురుషుడు అది చూసి సర్వసంహారకారిని వచ్చేసింది, నన్ను చంపేస్తుంది, శక్తి స్వరూపిణి వచ్చింది, దుర్గ నా మీద పడుతోంది అని మనసులో భయపడి సంతాపం కలిగి ఉన్నాడు. యజమాన ప్రమదా వికస్వర భగవన్యస్తాస్వ దీర్ఘస్మర ధజదండంబగు అశ్వమేధమఖతంగత్మక తంత్రంబు నిరీక్షించి అక్కుజనుండు ఒత్తిలి నవ్వే వేద విధులం గుచ్చించి పుష్పాస్తుజే నిజ హస్తంబున వ్రేసి అశ్రు కణములు నిండార నేత్రంబులన్. అక్కడ ఉండేటువంటి యజ్ఞాలు యాగాలు అన్ని వేద విధులను వీళ్ళందరినీ చూసి పుష్పాస్తుడి చేత తన చేతిలో వేసిన అశ్రు కణాలను నిండారిన నేత్రాలతో చూసి భయపడి జన గవేషణ నిరతుడవు చెత్త సూచు అజినవద్ బ్రహ్మచారి చయంబునెదుర క్షపణ కాలోకనాధ్య ఆఖలుడు కాంతు అక్షపణ కేలి రాజసూయ అధ్వరమున అనర్థం. కనుక అక్షపణకులను చూడబోయి అక్షపణ కేలి కలవాలంటే జోదం ఆడేవాళ్లను ధనం అంటే ధనంతో జోదం ఆడేవాళ్లను చూస్తారు. రాజసూయ యాగంలో అది ఒక పద్ధతి. ఆ అర్థం కాక వాడు ఓడిపోయి తల దించుకొని పోదు. వేదము దిగంబరులను చూడపోతూ ఈ నీచుడు ఎక్కడ చూస్తే రాజసూయ యాగాలు చేస్తూ జోదమాడేటువంటి ధనాన్ని కోల్పోతున్న వాళ్ళని చూస్తున్నారు. రాజసూయ యాగంలో జోదం ఆడటం ఒక ప్రక్రియ. అది చూసి అరే వీళ్ళు జోదం ఆడుతున్నారు, మన
వాళ్ళలో ప్రవేశించచ్చు అని ఎదురు చూస్తున్నాడు. కానీ తర్వాత అది యాగంలో ఒక ప్రక్రియ అని తెలిసి తెల్లమొహం ఉంది. ఈ విధంబుగా భాండిక మండలి ప్రకృతి బంధుడు బాంధకికా ప్రియుండు పాషండ సకుండు జైన దుర్సండ పతంసుడును తిరస్కృత స్థండిల శాయి కపట ధార్మిక మిత్రుడునై వినింజక కర్ముండతుడు అతడు ఉండే కొన్ని దినములు నిషధావని మండలంబులు. వాడికి అక్కడెక్కడ చెడుగా ప్రవర్తించేవాడుగా, చెడుగా తిరిగేవాడుగా, చెడు మాటలు మాట్లాడేవాడు కాదు, జారుల మీద ప్రియంగా ఉండేటువంటి వాడు ఎవ్వరూ కనపడకపోడు. ప్రతి చోట వేదాధ్యయనం పరులే కనపడటం, దాంభిక ధర్మాలను తిరస్కరించే వాళ్ళు ఉండటం చూసి వాడు ఇక లాభం లేదు, కనీసం చూద్దాం కొన్ని రోజులు ఇక్కడ వెయిట్ అండ్ సీ అంటారే, అలా కొన్ని రోజులు ఏం జరుగుతుందో చూద్దామని నిషధ దేశంలో ఉండిపోయారు. కలికాలంబు విదర్భరాజతనయా గాఢంకపాళీ మహోత్కలికాలంబునన్ చెరించి నిషధక్ష్మామండలిర్మార భూనల నిగ్రాహనియైన పారిషద సైన్య శ్రేణి దర్పోద్ధతులు నల నిగ్రాపాణియై యాత్ర కుసుమము ఉల్లాసంబు సంధింపగన్. తన మిత్రుడు, తన సైనికులు దారిలో అలమడేటువంటి కిక్కస గడ్డిని కూడా సహింపలేక నశింపచేస్తూ చూపుతున్నటువంటి గర్వం చేత తాను తప్పక నలుణ్ణి జయిస్తాను అని నిశ్చయించుకొని మిక్కిలి ఉత్సాహంతో కలిపురుషుడు దమయంతిని కొనటంలో అధికమైన ఆసక్తి కలవాడై నిషధ దేశంలో తిరుగుతూనే ఉన్నాడు బిచ్చగాళ్ళ. ఎవ్విధంబున కలియుగంబు తిరిగి తిరిగి ఎప్పట్టునను పాపంబు రూపింపలేక ఎక్కడ పాపం ఉంటుందా దాని ద్వారా ప్రవేశిద్దామనుకున్నాడు. ఎక్కడ కనప ఏకాంతంలో తన అంతవట్టు వారికి కూడా మంతనంబు రంధ్రాన్వేషణంబులం కాని దోషంబులు కానంపడవు. రంధ్రాన్వేషణంబులు కాలక్రమంబున కాని ఫలింపనేరవు. కావున ద్వాపరంబు ఆదేశంబునం వివాదలేశంబులు అరయునది. నాకు కామ క్రోధ లోభ మోహంబులకు వేరు వేర అధికారంబులు పాలువెట్టదా అని అయ్యయ్యేవి వింటేని. క్రోధం లోభం మోహం వీళ్ళకి వేర్వేర ప్రత్యేకంగా అధికారాలు ప్రభుత్వాలు పాలు అంటే భాగాలు ఇస్తా, అవి వాటి ద్వారా నేను ఎక్కడోక్కడ ఎవరిలోనో ప్రవేశించలేకపోతానా అని అనుకుంటాను. యతిమాచకమ్మయు అతిథి వీక్షిత పత్ని మగని బాసిన ఎంతి మరునిప్ప తీర్థవాసులను మాంత్రికులు దయాదులు తర్కవాదులను క్రోధంబు యజన దీక్షితులు అధ్యయన పాఠకులు కంఠనులు లోభంబు బాలవైతండిక పామర అహంకార చుంబకమతులు మోహంబు కేలి సౌధ మహాచంద్రశాలయందు హంసతూలిక పాన్పుపై నహరహంబు నవవధూకేలి విహరణోన్మత్తుడైన నిషధనాథుండు నా పాలు నిక్కము అరయ అని వాడే సంతోషపడుతున్నారు. ఎలాగైనా ఆయన్ని పట్టుకుంటాను అన్నట్టు. పెళ్ళాడిన భార్యతో క్రీడించటంలో విహారాలు చేయటంలో ఉన్మత్తుడుగా మదించిన వాడైన నిషధరాజులో అయినటువంటి నలరాజును ఆలోచింపగా సత్యం నా పాలు నా వంతు, నేను ప్రస్తుతం ఏం చేయలేను, ఎలాగోలో సమయం కోసం నేను ఎదురు చూడాలి అని
అని అందరా ఎవడికి వాడు, ఒరే నాకు కనబడిపోతే మీరు, మీకు కనబడితే వాడు, అలా భాగాలు అందరికీ పంచి ఎవడికి అక్కడ అధర్మం మొదలైనవి కనపడతాయో వాడిని గుర్తించి నాకు చెప్పండి, నేను వెళ్ళి దూరతాను. కాక పతాక ఘోఘన సృగాల కిశోరక రజ్య పంక్తితో కీక సపేటిక ఘటిత కింకిని కావలి తోడ కోడి భల్లూక ప్రవృత్తి కలత్తమగు లోక శతాంగము గొంచు గోవ నజ్ఞాకృతి వంచే అప్పుడు నిజ సారథి అయిన దుర్మధురాత్ము దుస్సహుడు. ఆ కలిపురుషుడు నిషధ దేశంలో ప్రవేశించాక మాలకాకితంతో చిహ్నితమైన పతాకం జెండాతో నక్క పిల్లలనేటువంటి గుర్రాలతో ఎముకలతో చెయ్యబడిన చిరు గంటలతో ఉండేటువంటి ఎలుగు బంటి చర్మంతో ఆవృతమైన ఇనపరథాన్ని మగుడదని పాసవాసమున మగుడ తన నివాసానికి కొనిపొమ్మని తన సారథి అయిన దురాత్ముడికి అప్పగించాడు. కాక పతాకతో ఘన శృగాల కిశోరక రజ్య పంక్తి కీక సపేటికా ఘటిత కించన కావలితో కూడి భల్లూక ప్రకృతిక్రమగు లోక శతాంగము గొంచు బోవ ఆజ్ఞాకృతి పంచినప్పుడు నిజ సారథి అయిన దురాత్ము దుస్సహుడు అనేటువంటి వాడికి రథాన్ని తోలుచుకో అన్నాడు. ఆ కలిపురుషుడు నిషధ దేశంలో ప్రవేశించిన తర్వాత తన మాలకాగితో చిహ్నితమైన అంటే గుర్తుగా ఉన్న జెండాతో నక్క పిల్లలనేటువంటి గుర్రాలతో ఎముకలతో చిరు గంటలతో ఉండేటువంటి ఎలుగుబంటి చర్మంతో ఆవృతమైన ఇనపరథం అని మళ్ళీ తన నివాసానికి అంటే తాను ఎక్కడ ఉంటాడో అక్కడి తీసుకుపోమని తన సారథి అయిన దురాత్ముడనే వాడికి పంచి అనంతరంబ అన్యర్దయుండు తానును గార్ధవధూళి లగ్నంబున నిషదంబున ప్రవేశించి సంధ్యాకాలంబున మసక చీకటున్ కురుమాపుడున్ పట్టంపు ముసుంగు వెట్టుకొని వెడతెరువున శూన్య భవన ద్వార వేదిక విడంగంబుల విశ్రమించుదు దేవమందిర ప్రాంగణంబులకం దొలంగి వేశ్యవాటంబు నడుమనొయ్యాక నడిచి అటమలంగి దురోదర క్రీడా వినోదంబులను అనుమోదించుతూ కాదంబరి గృహంబులు అరసి కొనుచు చైత్యంబులు గడిచి శృంగాటకంబులు దాటి దూరంబుదని నిభృత ప్రకారంబుగా నృపాగారంబుడాసి అచ్చేరువన్ కేలి సౌధంబు కెరణ శిలాప్రాకార పరివృతంబైన నందనవనంబున విందనం జాలి సాల చందందు మందు ఉపోద్యానంబు ధరసి నెత్తమ్మి కొదనికి ఉత్తరంబున కేలి కెళాకూళికి కడమట అగుట జకురంటక ఝంటికా సజ్జ ఖర్జూర కేతకేశండ మండలంబులోనన్ కారుకొని గాలికిందూరరాని యొక్క ఈరంబు సొచ్చి అచ్చట మసగ చీకటిలో అని పాట ఉంది కదా, అలా ఆ మసగ చీకటిలో తిరుగుతున్నాడు. వేశ్యావాటికలు తిరుగుతున్నాడు, ఇష్టం వచ్చినట్టుగా అన్నీ తిరుగుతున్నాడు. ఎక్కడా వాడికి నిలవ నీడ లేకపోవటం, కారుకొని దట్టంగా ఉండే వాయువులు కూడా దూరని ఒక ఈరం అంటే ఒక పొదరింటిలోకి వచ్చి అక్కడ ఏం చేశారు, సంతోషంబున శ్రయించ విరస చకోపశాగాసిక
సంతానోదయచుంబితాంబర దిశాచక్రంబు భూపాల శుద్ధాంతారామ రమాంగనాభిసరణ వ్యాపార సంకేత విశ్రాంతి స్థానకము విభీతక మహా సర్వం సహ జాతమున్. ఆ రాజుగారి రాజమందిరం దగ్గర కలిపురుషుడు దిక్కులకు వ్యాపించి ఆకాశాలకు తాకేటువంటి విరిచేటువంటి శాఖోపశాఖలుగా ఉన్న రాజాంతఃపుర ఉద్యానవనంలో లక్ష్మీ నరుడితో అభిసరించటకాయన సంకేత స్థలంలో ఉన్న పెద్ద తాడి చెట్టును సంతోషంగా ఆశ్రయించారు కనుక తాడి చెట్టు కలిపురుషుడికి ఆశ్రయం ఇచ్చింది కనుక పూర్వం బ్రాహ్మణ్యం ఎవరు తాటి ఆకులు ఉపయోగించేవాడు కానీ పెళ్ళిళ్ళకి తాటి గుంజు కానీ తాటి మట్టలు కానీ అలాంటి లేకపోతే తాటి పళ్ళు కానీ తేగలు కానీ తినేవాళ్ళు కాదు. అది ఇట్లు కరిరాజు నిషధరాజ హర్షణార్థంబు శుద్ధాంత లీలావనంబులోని తాడిమ్రాని కోటరంబు అక్కడ ఒక బొక్క ఉంటే ఏది తాడి చెట్లు అందులో చేరి రంధ్రాన్వేషణ తత్పరుడై ఉండే అట. ఎక్కడ ఏ బొక్క కనపడుతుందో రంధ్రాన్వేషణ అంటే ఎక్కడ ఏ తప్పు కనపడుతుందో ఆ తప్పు దొరికితే నరుణ్ణి ఆవేశిద్దాం అని ఎదురు చూస్తాం. అవ్విధంబుగా నిషధ దేశాధిరాజు నగరు సొత్తించి అంతరాంతరములను దొరల మంత్రుల దండనాథుల నృపుల నిజవాసంబులకు అన్పే నిలిచింది. తానొక్కడే ఉండి ఆ బొక్కలో లేదు తాటి చెట్టు బొక్కలో తానొక్కడే ఉండి మంత్రుల్ని సహితుల్ని వంది మాగదల్ని తోలేశాడు, వెళ్ళిపోమన్నారు. పాయదొలుంగడంతు భయపార్తములంబళగళంబు సేయుట తోయజలోచనల్ గొలిచిన తోయను గేరగ పెండ్లి కూతురచ్చాయత వైభవస్ఫురణ అంతిపురంబున నేగుదెంచే పైలాయగ జిడ్డి వైచిన కదాని మెరుంగు పదెండి పాలకిన్ అంటే పర్లకిన్ దమయంతిని తోడవచ్చిన జన సమూహాలను ఒత్తిగించి దారి చేస్తూ సేవించే స్త్రీజనం వస్తుండగా దమయంతి ముదుగు గుడ్డ వేసిన మేలి బంగారు పల్లకీలో కూర్చొని మహావైభవంగా అంతఃపుర ప్రవేశం చేసి కైసిక వృత్తి యొప్పే గధ కైసిక రాజా సుతా వివాహ దీక్షా శుభవస్తు సంయుతము కాబయదారులొనర్చి అట్టి ప్రావేశిక మంగళ ధ్రువలు వీణులకింపుగా పాడిరి అంగనల్ దేశి విధంబు మార్గమున తేటయు నొక్కట సాళగింపగాన్. దమయంతీదేవి వివాహ దీక్షలు ఏకీభావం పొందునట్లుగా అక్కడ వాడు పాడారు. గాయకులు కళ్యాణపు పాటలు పాడుతూ వీణులకు విందు చేస్తుండగా స్త్రీలు దేశీ మార్గం అనేటువంటి రెండు పద్ధతులు, మార్గ పద్ధతి అంటే సంస్కృతం, దేశీ పద్ధతి అంటే తెలుగు పద్ధతి, రెండు విధాల సంగీతాన్ని అంటే లలిత సంగీతం శాస్త్రీయ సంగీతం రెండి మిశ్రమం చేసి పాడారు. అనంతరంబ వధూవరుడు లౌకిక వైదికాచార పారంగతులకు పెద్దల పలుపున గృహప్రవేశ సమయోచితంబులకు మంగళాచారంబులు ప్రవర్తించుతుంది. గృహప్రవేశమైపోయి అప్పుడు వివిధ శిల్ప కల్పనా నిపుణులకు శిల్పి జనం సుపర్వ పర్వత శిఖర ఉచ్ఛేదనంబు విహార సౌధంబు అలంకరించి వాళ్ళు విహరించటానికి శిల్పులు అద్భుతమైన విహార సౌధాన్ని కట్టారు. ఒకచోట పువ్వు పందిరి, ఒకచో చప్పరపు తొగుటుయ్యల, ఒకచో సకిల నల గిలిబిలి మంచంబు, ఒకచో కప్పురపు బలుగుటోపరి ఒక చోటను. ఏమిటంటే ఒక స్థలంలో పువ్వుల మంచం, గుడారం,
తోగుటొయ్యాల సకిలిన అంటే గెలకల మంచం, సుందరమైన మంచం, కర్పూరపు పలుకులు, కర్పూరాల వంటి స్ఫటిక శిలల చేత చెయ్యబడిన చంద్రశాల మొదలైనవన్నీ అక్కడ ఏర్పాటు చేశారు వీళ్ళకి విహరణ కోసం. ఒకచోట సాలభంజిక కీలు వన్నిన ముడిపెంపు గలగుండ్ల పరిణమించు గుడ్య గర్భాగార గూడయ్యి ఒకచోట అలవోక ఒక్క పద్మాక్షిపలు, ఒకచోట జలయంత్రయుక్తి నీలపురాల మొగులు గూర్చిన చిన్న ముసురు గుడియ, ఒకచోట బకలు చంద్రికలు గాయుతుండు చంద్రకాంతోపల స్తంభ వితతి రమణ పోషిత రాజకీరములతో, ఒక్కచోట విటంకని నిర్యూహ పంక్తి అశమశర శాస్త్ర కారికలభ్యసించు శారికలు నూత్న కనక పంజరములందు. బంగారు పంజరాల్లో గోరువంకలు కామశాస్త్రాన్ని పాటలు పాడుతున్నట్లుగా, కామోద్దీపం కలిగించేటువంటి చంద్రకాంతమణులు పగటి పూటే సాయంకాలం అయినట్లుగా ఉన్నాయి. అలాంటి అద్భుతమైన తేలిక విహారానికి తగిన చక్కని సౌధాన్ని తయారు చేసి పెట్టారు. కోరగించిన కడగంటి కొలికి చూచి వాలిక పూదూపు వంకదీర్చు చొరగి రతిదేవి పాలిండ్ల నొత్తగలిగి ఇంచు విలుకాని వ్రాసినారు ఇప్పుడు అందు. చక్కగా చేసే కత్తులు మొదలైన వంకరగా ఉన్నప్పుడు కన్ను కొంచెం మూసి కడగంటి కొలికి చూపితో దగ్గరగా చూడటం ఉంటుందందరూ. అలాగే మన్మధుడు బాణాల వంకలు తీరుస్తూ రతీదేవి పాలిళ్లను ఒత్తిగిల్ల చేస్తూ విలుకాడి చేరబడిన మన్మధుడి ఇడుపునందును గోడల మీద వ్రాశారు బొమ్మలన్నీవని. అంటే మదనోత్సవం కలిగించేటువంటి చిత్తరువులన్నీ గోడల మీద అమరవల్లభుండు గౌతము కోర్మి ఇల్లాలి చీకటి తప్పు చేసిన విధంబు శతభానుడు ఆచార్య చెగురాకు బోడిపై కన్ను వైచిన కన్నె కలుపువరు నట్టేట దాసనంజకు గుబిడులూరి జాలు పొందిన పరాశరు విరాట్ గరాపు కూతుపై గాగాని పనిబూను వనజ సంభవుని నెమ్మనమున వెలతి దారు వననీది సీతాంశుధరుని కిరంత శౌరి గోపాల కామిని చౌర్య కేలి కామ రసభావములు మించి కనపడగా తీర్చి ఇడుపుల యందు చిత్రించినారు. కావాల్సిన శృంగారానికి మంచి ఉపయోగపడేటువంటి చిత్రాలన్నీ అంటే చిత్రాలన్నీ అక్కడ చిత్రించారు. భవ జలరాజి దాటు నెడ ఇందాక ఇప్పుడు చెప్పిన పద్యం పెద్దన గారు ఈ పద్యాన్ని ఆధారంగా చేసుకొని మను చరిత్రలో ఇలాంటి పద్యమే రాసి భవ జలరాజి దాటు నెడ భావ జవాయువు వీచినన్ తప ప్రవహణం గురన్ సమున్నత సుపర్వ వధూకుచ పర్వతాకతిన్ బవిలిన దీనతా వికల భావమునందిన మౌని నాక విప్ల వరుల భావచిత్రములు వ్రాసిన వారు కపోతపాలికన్. పర్వతాహదిన్ మిక్కిలి ఉన్నతమైన దేవకాంతల స్థనాలని పర్వతాల యొక్క తాకిడి చేత బద్దలైనటువంటి దైన్యంతో తొట్టిపాటు పొందిన మునీశ్వరుల నావికుల యొక్క అవస్థల పటాలు కపోత కొడిగా ఏర్పరచబడిన పావురాల గూటిలో ఉన్న వ్రాసినవాడు సముద్రాలు దాటేటప్పుడు మహావాయువశంతో
తన పడవ పర్వతాన్ని దాటి బద్దలవటం చేత విచారించే నావికుల్లాగా సంసారం దాటటానికి చేసిన తపోతిశయం దేవతా స్త్రీల సమున్నత కుచాలను చూసి వికారం పొందటం వల్ల చెడగొట్టుకున్న మన్మథ తాపాన్ని అనుభవించే మునుల చిత్రపటాలన్నీ చూడాహేమ విటంక కోణముల ఎంతున్నెత్తి ఎవ్వారికింజాజుడన్ కాళ్ళు వడంకు నందెలగునన్ చోద్యంబు వెజ్జంబుగా పాడున్ కోమల పంచమ స్వరములన్ పంచేషు సౌర్యాంకముల్ క్రీడా కిన్నర యుగ్మవుల్ అఖ నఖర నఖర పాళింకిన్నెరల్ మీటుతున్ సువర్ణ వికారం పొందిన కపోత పాలికల యొక్క కొట్టాల కొనలలో అంటే గోళ్ల చెవడలు చూసే వాళ్ళకి భయం అతిశయం కలిగేటట్టుగా అక్కడ ఉన్నటువంటి నిలవబడిన కిన్నర ద్వంద్వం కిన్నెరలు మీటుతూ పాడేటువంటి మనోహరమైన పంచమ ధ్వనులు వెలసిన్నట్లుగా మన్మథ ప్రతాప సూచకంగా గాథలు వాళ్ళు పాడుతున్నారు. అక్కడున్న వాయిద్యాలు వలచు కస్తూరి నిగరాల తలపు తెరవ గాజుటో వరిలోప ధూప గంధలహరి హఠ దురు స్ఫూర్తి నాసికా పుట కుటీర కోటరాంత కుటుంబిత పాటవమున కస్తూరితో చేసిన తలుపు తెరచేలంతలో అక్కడి చంద్రశాలలో 4 వైపులకు వ్యాపింపబడిన ధూప పరిమళం బాగా వ్యాపించగా ఆ గృహంలోకి వెళ్ళి వారి నాసికారంధ్రాలలో కాపురం వండి మంచి సువాసన ఇస్తోంది ఆ ధూపం. అచ్చటచ్చన నిడుపుగా విచ్చిన కుసుమాస్త్ర శాస్త్ర వేదుల మనముల్ మెచ్చించు తెరల మంజిడి పచ్చడములు చతురసేతి బంధములతోనన్ అక్కడక్కడ చిత్రవర్ణాలు గల తెరచీరలు పొడుగ్గా విప్పితే 84 బంధాలతో కామశాస్త్రాన్ని బాగా తెలిసిన వాళ్ళ మనస్సులు మెచ్చుకునేటట్లుగా చేశారు. కలకంటులకును స్వరతపు కులుకు తెలుగు లవరింతు గురువుల పోలన్ వలభుల గల కలరవముల కల కలయని పలుకు కలికి కలవికంబుల్ జోహారవం కలకంఠులకు స్వరతపు కొలుకు తెలుగు లవరించు గురువుల పోలన్ వలభుల కలకలరవముల కలకలయని పలుకు కలికి కలవికంబుల్ మనోహరమైన మధురమైన కంఠధ్వని గల స్త్రీల స్వరత కాలంలో సంభోగ కాలంలో ఏ విధంగా పలకాలు ఆ విధంగా పలుకు అలాంటి పలుకలను అలవరిస్తూ గురువుల్లాగా నేర్పే ఉపాధ్యాయుల్లాగా వలభులన్ గువ్వ గోండ్లలో కలకల రవాలతో కలకల ధ్వనులతో కలకల పలుకుతున్నాయట పక్షులు. టంకముఖంబునన్ మణి వికటంకములన్ లిఖించి ఉన్న మీనాంక రస ప్రసంగ మధురాది మగాధలు భారదారికాహంకరణ క్రియా సమభిహార మహాపరిహాస కమహిహాసకంబు మరిహాసం కథా సంకలితంబు లొప్పిదపు శైలి పఠింతురు ప్రౌఢగామినుల్ భామినుల్. ఆ కేళీ సౌధంలో శృంగార రస అనుభూతాలై ప్రౌఢి వహించినటువంటి స్త్రీలు పూర్వకాలంలో ఇతరుల భార్యలతో విహరించిన జారుల చర్యల చేత పరిహాసం పుట్టించేవి, శృంగార రసానికి ఉద్దీపనం కలిగించేవి అయిన మధురాలైన
గాథలను రత్నమయమైన కొణిజల అందులతో చెక్కిన వాటిని ఇంపుగా పఠిస్తున్నాట. అట్టి కేళీ సౌధంబున నిషధరాజు వధూ సహాయుడై రతి సహాయుండైన మన్మధుడి పోలే అభీష్ట విషయోపభోగంబుల తృతీయ పురుషార్థంబు చరితార్థంబు చేయువాడే. కామశర వృత్తవర్తికా గంధశైల దీపితానేక దీపికా దీప్తిజాల వర్ధితాటోప కామ దేవ ప్రతాపమైన యా హర్మ్యం ఎక్కే ఇంతియును తాను. కనుక మంచి సుగంధ ద్రవ్యాలు విపరీతంగా ఆకర్షిస్తుండగా తాను దమయంతి అక్కడికి వెళ్ళారు. ప్రథమానురాగంబు రాజహంసము చేత తెలిపియంపిన ఎట్టి దిత్తతన పెరోలగంబున పెద్ద గడ్డియ నుండి దృష్టించి దిగ్గని ధీరతనై ఉత్తర ప్రత్యుత్తరోక్తి నైపుణ శక్తి గర్వంబు చూపిన కలికితనం వరణావసరమున వాసవాదుల మాయింపనేర్చిన మతిబలంబు అదే ఆత్మ దివ్యావతారతా వ్యంజకం ప్రౌఢి జరింపచరింప వ్రీడాభరంబు కలిమి వైశికం వయుండునెవ్వరికి చూడ కాన లజ్జించే కమలవన. చాలా చక్కని సంభాషణ తత్పరత కలిగేది. అలాగంటే తన బుద్ధి బలం చేత ఆలోచన చేసి కార్యక్రమాన్ని నిర్వహించేది. నరుడెవడో ఆమెకు తెలియకుండా చెయ్యాలని దేవతలు ఎంత పన్నాగం పనినా అసలైన తన నలమహారాజును గుర్తించింది. తర్వాత ఆయన సభతో ఆయనతో మాట్లాడినటువంటిది అయిన దమయంతికి ఇప్పుడు నలుణ్ణి చూసి విపరీతమైన సిగ్గు లజ్జాకై స్వప్న సంభోగ శత సహస్రములు పోయి భ్రమ సమీక్షా వినోదార్బుదములు సని మనములో నిండియున్నది అనుపు గోర్మె ఇంక లజ్జాభయంబుల కెడము కలదే అన్నారు. కనుక ఇప్పుడు లజ్జా సిగ్గు అనేటువంటి అక్కల అన్నీ వదిలేసి విజృంభించాల్సిన సమయం. ఉలపముల కంటే కఠినంబులొక్క వేళ కుసుమముల కంటేనొకవేళ కోమలములు కాన లజ్జాభయంబులు కలవులేవి పువ్వుబోడు హృదయంబులు ఎవ్వడెరుగు. ఆడవాళ్ళ హృదయం ఎలా ఉంటుందో ఎవడికి తెలుసుకోవటం కష్టం. కాళావతి ప్రముఖ సఖీ ప్రయత్నంబుల నవరత్న శయ్యాసనాథంబును ధవళ దుకూలికేత మనోజ్ఞంబును ప్రత్యంత స్థాపిత కనక కలస భృంగారు లతా తాళవృంత దర్పణ తాంబూల పేతికాఫల కుసుమ గంధ కస్తూరికాది పరికరూప శోభితంబును కౌతుక ఆగారంబు ప్రవేశ చెలికత్తెలున్నారు. అందరూ చాలా చక్కని తాంబూలాలు కావలసినటువంటి మధుర పదార్థాలు ఏర్పాటు చేసిన క్రీడా గృహంలోకి ప్రవేశం. వ్రీళాసరిన్ని మజ్జన లీలాలోచన మనసల్లలితముఖియగుచన్ నేల పదాంగుళి వ్రాయుతు బలామణి నిల్చే తలిమ పర్యంతంబున్ వచ్చింది. మంచం దగ్గర తల ఉంచుకుంది. కాలి బొటన వేళ్లతో నేలను రాస్తోంది సిగ్గుతో. భావము పల్లవింపు పువ్వు పానుపు మీదికి నేర్పునన్వయస్యావళి అన్వయస్యావళిదాత్మ ఎంతయు నర్మిలితో కుసుమాస్త్ర శాస్త్ర విద్యా విదుడు ఈయ వైదికి అక్కున చేచే భుజాయుగాంక పాళీ వలయంబులోన తవిలించి కురంగ విశాలలోచనున్. ఆమెను నెమ్మదిగా అక్కడ పక్కన మంచం పక్కన నిల్చున్నదా
రెండు బీజాల మీద కౌగలించాలని చుట్టుతో తగిలించి చిక్కిలించి హక్కున రొమ్ముకి చేర్చుకొని హార పరీక్షామిషమున భూరమణుడు గమిచయింతి పొంగపు సన్నులు కోరిమి మీరగ పొలకాంకురంగులు బడమ చిగురు కోరుల కొలనను. ఆ తాకటంలో చిగురు గోర్లు ఆమె స్తనాలకు తాకడం, ఆ తర్వాత వీళ్ళిద్దరికీ కూడా మనసులో శరీరంలో పొలకాంకురాలు కలగటం. శుచియగు హారదామమున సుక్తిజరత్న విభావరీక్షణంబు ఉచితపు కైతవంబు ప్రియుండును ప్రియం వ్యసనార చూచినన్ కుచలిచి కుచలి కుచ ద్వయం వరసి కొంచు వయింపుల కాంకుర కొంచు పయం పొలకాంకురంబులన్ ప్రచురము చేయుతున్నెగిడే పాణి వధూమణి కంఠసీమకు. ఆమె గజనింబ వళ్ళ వంటి రెండు పాడిండ్లు పొలకాంకురాలు మెరవగా దట్టంగా వేస్తే కంఠసీమని అతను ఒక్కసారి ఇట్లా వాటేసుకు. నవ సమాగమ వేళనయ్యవసరము వివిధ లజ్జాభరంబు కోహటించి 5 పదునేశ వలరాజునంతవా అలయ వాణి సొమ్ము జయాప జయం. వాడు 5 బాణాలు వేయడానికి ఇద్దరున్నా కనుక 10 బాణాలు లంకి చేతలు వారేశాడు. ఎవడు? మన్మథుడు. ఒక దీపమార్చెననున్న దీపంబులు అప్పడ తమకు తాము ఆరుటయు తాళ వృంతానిల చలాంచలాదిక వ్యాపారముల దీపమారుమియు మారిన దీపంబుల ప్రయత్నంబుగా మరి చూడగా మండుటయు మండి ఆరియు నారి మండిన దీపంబు వెలుగు చీకటియును కవించుటయు కలుగునట్లుగా వరశక్తి వలన రాజు శిల్పమున నవ్వులకు చేయుతుండా తరుణి కుతక ప్రాద్భుత తంకభార సంకట స్థాయి వైసారినాంకయ్యే. గాలి విసురుతో ఒక దీపం మారితే తన చూపుతో దీపాలను వెలిగిస్తూ అలాగా ఆర్పుతో వెలిగిస్తూ ఒక గొప్ప వినోదాన్ని అక్కడ ఏర్పాటు చేశాడు ఆయన. తరుడి లజ్జాభరంబు చే తన్నువడి తోయజానన వెరుపుతో త్రోపుపడి ఉల్లమున ఖేదమొందక ఉండునట్టే బాలుడేమి తలపోయు పంచశరుడు ఇంచుగా ఉల్లసించినను ఏమని చెప్పగ లజ్జ వచ్చి తజ్జించును సాధ్వసం బడరి శిక్ష యొనర్తును మౌఢ్యమేసి వారించును ప్రగల్భ భావము ధరించి యతేని వధూ మనోగతిన్ పంచశిలీముకుండు పసిపాపవుడువో నవసంగమంబునన్ స్వర్ణాల కంబు సొక్కు దక్కగ తీర్చి నలుప నెమ్మనమున మొలవబి కర్పూరహారంబు గరియించు నెపమున కుజకోరకంబుల గోళ్ళ యుగము తల్పయంత సిరు నిరోధంబునంకిలి కోర్చి అర్ధాంక కాళికానాదరించు నిబిడ నివీబంధ నిర్మోక్షణముల పనిపూని భీతి కంపంబు నూరు సంవాహమున సంభావకున ఉత్సహించు ఘన నితంబముపై నుండ మనసు వెట్టు నిమ్న నాభికి డిగ్గింప నిమ్మిసేయు పద్మలోచన మరిగి భూపాలుక నలరాజు చెయ్యి ఆమె శరీరమంతా తడుము మన్మథ ఉపలంభాన్ని కలిగిస్తాను. విభుడు పరిహాసమాడి నవ్వించు కాని పడయలేడయ్యి నిందియు ఉపాయము రాజబింబాశ తాంబూల రాగ శుభగ దంత కురువింద మాలికాదర్శి. ఇన్ని చేస్తున్నా ఆమెలో ఏమీ చలనం కనపట్టాల. ఎలాగా ఈవిని పడగొట్టడం అని ఆలోచన. మనుజాధీసుడు మగ్నహార లతికా మాణిక్య ముద్రాంకిత స్తనభారంబున గాఢ నిర్దయ పరిష్పంగంబు పూబోడికెన్ నలుపంగూరిమై మైవళిన్ మరసెన్ తన్మందాక్ష భారంబునన్ తన పూవిల్లును
ఒక్క చందనమున కందర్పుడు ఒగిన్ వంపగాను. అప్పుడు ఇదే సమయం అనుకొని మన్మధుడు బాణం వేశాడు. నరుడు మిక్కువ పిక్కటిల్లగా తన ముత్తెపు సరిలోని నాయకమైన పద్మరాగమణి దమయంతి కుచాలలో గట్టిగా ఒత్తుకోగా అలాంటి ఆమెను బిగియార కౌగలించాడు. దానికి ఆ బిడ్డ చుక్కుట చేత సిగ్గు కొంతగా పోయి మన్మధుడు కొంచెంగా ఆమెపై ఆక్రమించాడు బాణాలు. అంటే లజ్జ తగ్గుతూ ఆమెలో మన్మథ ఆవేశం క్రమక్రమంగా పెట్టి మెలత అప్పుడు మందాక్షమీలితం సౌహృద స్మేరములునైన అంగసముల ముకుళితంబులు పుష్పతంబులైన భూయములతోడ ఉద్యాన భూమి ఓలే. ఆమె పుష్పించిన ఉద్యాన భూమిలాగా క్రమంగా వికసనం చెందింది. అధరంబు తవిజూపు మన్యమేమియు నొల్లనని చెక్కు చేరి మంతనము వల దైన్యంబు దోప ప్రార్థన చేసి తుదిపోయి బలిమి సొంపునకు చుంబనమునొచ్చు వదనార విందాసవము ప్రసాదము చేసి నన్ను నేలికొంటిగా ఎంతుమిచ్చు అనుగు మిత్రులకు నీ పని అర్హమగునంచి 100 సంవాహనం బొయ్యచ్చే ఏల కుసుమాస్త్ర కేలికి ఎంత వెరవకే నేమి నీ సఖీ వితతి ఏమి అణుతు దన బుగ్గెగించి అస్తాంబుజమున వలపు గీరు తెమల్చు భువెలు. కావాల్సిన గదిలో మనమంతా చేసే పని ఆయన చేసి పతిపాని పల్లవచ్యుత నీవి వంధన వ్యగ్ర బాలాహస్త వనరుహంబు ధన కృతాధర బింబ అసన నక్షత వ్యధాభుగ్న లీలావతీ భ్రూలతంబు ధరణి నాయక భుజా పరిరంభ మండలి గాఢ పీడిత వధూ ఘన కుచంబు వర నఖాంకుర మృదు వ్యాపార పొలగిద నీరజాక్షి నితంబువ ఉరుయుగల్ ఎస్తి వామ్యభారమస్తి కౌతూహలంబు అస్తి ఘర్మ సలిల మస్తి కంప మస్తి భీతి అస్తి హర్ష మస్తి వ్యధంబు అస్తి వాంఛమయ్యనప్పుడు రథం. ఇలా క్రమంగా ఆమె ఒళ్ళంతా ఆక్రమించుకుంటే ఆమె కూడా రతి మీద మంచి ఇచ్చ కలిగేటట్లుగా లైన్లో పెట్టాడంటారు. పెట్టి కుతుకమునన్ కురంగ మదకుంకుమ చర్చ వహించి నీల లోహిత రుచులై స్వయంభుయులై ఈహిత సౌఖ్య విధాయులై ఆ అతివ పయోధరంబులకు అర్ధ నిశాచన సమయంబునన్ సమంచితన కకించుగార్చనము చేసే మహీపతి భక్తి ఏర్పడను. లావునను గోడి పాణి పల్లవ యుగమున ఒత్తిపట్టిన సరకుగాక ఉల్లసమున హారకాంతిచ్చలంబున నల్ల నవ్వు తరుణి చంద్రులుగా రాజు చిత్తము హరించే తరుణికి ధత్రీపతికి పరిశుంభన వేళ దంత పరిపీడన మిక్కురసంబు పానకములో మిరియపు కాలంబు ఓలే మెచ్చనరించి ఆమె కింది పెదవిని చక్కగా చుంబించాడు. అది అమృతంలాగా ఉంది, మిరియాలు కలిపిన పానకంలాగా ఉంది. చూచియును సూచు క్రమ్మల సుదతియు కౌగిలించునప్పుడ కౌగలి చుంబనం శేషుయును రాజసూనుడల చుంబనం సేయు పౌనరుక్తము. చేసిన పని మళ్ళీ చేస్తాం. కొడుకు తెలుగుల నలరారు పులకలం కంపములను సమగ్ర సీత్కారములు చుంబన క్రీడలందు రాసుదిని మోము సీతకరుడౌట చెప్పక చెప్పిన ఆయన ముఖం చంద్రకాంతితో ఒప్పుతోంది. ఈవిడ కూడా చక్కని అనుభవాన్ని పోయి వంచన లేక ఆననము వంచిన ఎప్పుడు పాలము వరగాభించిన చెక్కుడద్దములు వ్రీడ భరంబున కీలిరింగి చుంబించి మనంబు తాలిమిగా గభీరత రిత్తకు రెత్తపూనెన మించి ముఖాభ్య చుంబనము ఏకొని నవ్వు విభుండును. క్రమక్రమంగా ఒళ్ళంతా పాకాడు, ముఖాన్ని చుంబిస్తున్నాడు. సిగ్గుపడింది,
వద్దంది, కాదన్నాడు. అలాగే ఇక ఆక్రమించేశాడంతా. సతతాంబూల భోగ కషాయితం ఉదయ భాస్కర నవసౌరద్భోల్బణం నయన అధరామృతముల నింతియును పతియులరిపిరి అన్యోన్య మధుపాన లలితకే. ఒకళ్ళ పెదిమలు ఒకళ్ళు గాఢంగా ముద్దులు పెట్టుకోవడం, చిక్కోవడం, పిక్కోవడం మొదలైన అందరికీ తెలుసు. అవహిత భావ భావిత సహస్ర కరామృత భాను మండలుండవుతు సమ్మతం లక్షణాభ్యుదయం బగు భావలాభ లాఘవు మదింజయించి ప్రియకాంతర సాంతర తన్నిరుద్ధ మార్దవ కరగించుతున్ కరగి రాజు సముంచిత. ఆమె కూడా మంచి కోఆపరేషన్ అంటది ఇచ్చింది. ఇద్దరు కూడా దున్నేశారంటారే దున్నే. భాగ్యవశమున భావనాలాభంబులప్పుడు రెండు సమములై కుసుమ కోదండ నర్మ కర్మకాండ సమాపన శర్మసార సంవిభాగంబు సమమయ్యే సతికి. ఇద్దరు ఆనందాన్ని ఈ విధంబున వామ పదతల విలుప్తమన్మద విలాసుండైన అవిలాసవలనం ప్రథమ పరిహారంబులన్ పదంగ పుంగవ కవి హయ్యంగ వీనారసాయ నాస్వాద ప్రౌఢంబుగా శరకాలావస్థాన సుస్థిరంబులు వివిధ విఘ్న పరంపరా నిస్తార నిరంకుశ భాగ్యోదయంబులు సౌభాగ్య గర్వ సర్వ సవాహయంబులైన నిజానురాగంబులన్ కుందగి విరాజితమన్మధంబులు దుర్య లజ్జాస్మరంబులు కందర్ప విజిత మందాక్షంబులన్నగు కేళీ విశేషంబులు కుయ కుంకుమ పుంకంబుల చేత ముంగురుల చిన్ని పువ్వుల చేత అడుగునెత్తమ్ముల కొత్తలత్తుక చేత బింబాధరంబు ఆంబూల రసభాగంబులం చేతనం పర్యంక భాగంబులు తేట పల్పం తులాకోటిరంబులుగా కంకణ జలత్కారంబును మేఖలా కలాప కింకిణీ కలంబులు కొలుకు జలంబుల కలిసి సకిల కీలు బలపుల తప్పుళ్ళు విప్పు సేయం క్రమముగా విచ్ఛిన్నరహార మండలంబకు సొరత తాండవంబున కళాశికయకు కాళవశ్యంబునన్ కుసుమ కర్మకాండ కేళీ సమాపన శర్మ సారంబు సమవిభాగంబుగా పంచుకొని అనుభవిస్తూ నిశ్వాసధారాసారంబుల వాసారంగా గారంబు అధికవాసించుతూ నెడలన్ ప్రియక్షణ తార్పణంబులు పాణితలంబులందనంచన మకరికావచూర్ణంబులు బోలె అర్ధ నిమీలిత నయన తారకం ప్రస్ఫేల బిందు కందలిత నాసికాశిఖరంబులును సర్వనాథౌత బింబాధర శయాడు ఆవకంబులు సామి లుప్త లలాట తిలకంబులు అగు వదన కమలంబు హృదయ పల్లవ భుజక్షల లైక ఆదేశంబులు చేర్చినప్పుడు ఆ మిథునం అంటే ఆ దంత అనేక సార్లు రతులు చేశారు ఆనందంగా ఇష్టంగా. సరియాతాయాంతరచల కలితర శ్రాంతి నిశ్వాసధర పరిషద్వ్యామిశ్ర భావ ప్రఘటితమిధ ప్రాణ భేదోదయం వై యురి మక్ష్మక్షోజపాడి యుగ కరి మకరీ యుగ్భుజామజ్జఘ్నా భర న వ్యక్తైక భవోభయ విరసద్భాగమై నిద్రపోయాను. హాయిగా ఇద్దరు ఆ స్వరత కేళిలో బాగా అలసిపోయి నిద్రపోయారు. మరియును స్వరత బాలవశ్యంబుల చొక్కి కేళి నిద్రాసుకంబుల తేలితే వేలుకొని బాహ్యరతి నీల మించి దంపతులు క్రీడ సల్పెరి తనివి ప్రాణేశు నసలిలాక్షాకంబు ఓడవించి ముసి నవ్వుతో మోముయల నేల నవ్విది చెప్పు మిప్పుడనిచ్చి అధిపుడేచికి మించుటద్దమిచ్చు మరువెట్టిదను దోయి మదనాంకములు తనువు నవ్వు బిబుజూపి ఉలివాల్చి రాజు చేచుకల భారము సజ్జమో వంక మొక్కించుకొను పాదములకు రుద్రమూర్తి జిగీషాను రూప కలన కనుడు ఏకాదశాకృతి అయిన భంగి
చలన నక దర్పణములందు ధరణి విభుడు లేత ప్రతిబింబింతుడుగాన లోల నయ. ఆమె కాదంటే కాళ్ళ మీద పడటం, బతుమారుకోవడం, మళ్ళీ మొదలు పెట్టడం. ఆయన కాస్త నీరసపడితే ఆమె బతిమాలటం, ఇద్దరు చేసుకోవడం. అలా జరిగింది. దంతక్షత వ్యధాదాయి కాశ్యముల దంతక్షత వ్యధ దండువై కుచకుంభమర్దన క్రూర కర్మంబై కరము పాదములొత్తి కరుణవల్ దీపమార్చన ఎప్పుడు దీప్తి సూచన కల్ల మౌడి రత్నము మృక్కి మౌంచిపై ఒత్తిన తప్పు ఓ నుడివ క్రీడాకాంతి అమృతంబు కురిసి దివ్యాభరణం మోసగాకుండా అపరాధముల తగిసి శాస్తి అన్నింటికి భంగి సంభవించి సతికి పతికి అవేళ సంఘటనలు శంబరారాతి ధర్మయుద్ధం. శంబరారాతి అంటే మన్మథ యుద్ధాన్ని చాలా చక్కగా ఇద్దరు మంచి ప్రావీణ్యంగా చేసి మంకెన పువ్వు మీది అడిమాట్టిన నృపాధర పల్లవోదరాలంకుటి అయిన దంతవదలాంఛనమున్కని కన్ను కోనదంతంకురితంబులైన దరహాసలవంబులు పద్మనేత్ర ఎర్రింకులు చేసే పక్ష్మముల ఈరుమిగాటుల చెమ్మచీకటులు. పగలే రేయి అయిపోయింది, రాత్రి పగలు. వాడి నెత్తి మీద ఉన్న కిరీటం కాంతితో రాత్రి పగలు కాబట్టి కిక్కిరి సన్నుదోయి ఇరుకేవల కాంతియు పంచబాణు కొవ్వెల చేయ హస్తయుగమెత్తి విహార ఫలంపు పేర్మిసులు దిక్కి ప్రసూనములు గురియు వేనలి వీడిచి కొప్పు పెట్టదు చొక్కుల పెట్టే భూవరిని చూపులా కోమలి బాబు. ఆమె చూపులతో వీడికి ఒళ్ళంతా పులకాంక వాసోభూష గంధమాల్య రచనా వైచిత్ర సజ్జాంగే ఆసీమంతిని అంజకాంతయును మిథ్యాభ్రాతి పుట్టించుదని వాసాగారమునందునొక్కదయ్యి నానాభంగి వర్తించు నత్యాసక్తిని నవసౌఖ్య లీల విభుండ ఆమోదంబు పొందాడు. అతడు ఎలా కావాలంటే అలా పోజులు పెట్టి ఆయన్ని సంతృప్తి పెట్టి తాను సంతృప్తి దమయంతి వస్త్రభూషణాదుల వింత వింతలైన రీతులుగా అలంకరించుకొని తానొక్కదే వేరు వేరు పళతులలాగా అంటే స్త్రీలాగా కనబడుతూ నరుణ్ణి అప్పటికి కొత్త కొత్త సౌఖ్యాలను కలిగిస్తుంది. కైటభవైరియున్ జలధి కంజయునాదిగ కీటకంబునన్ కీటకపత్తియున్ తుదిగ కృత్యము రాజును దానుడై నిరాఘాటరతిన్ సుఖించుటన్ కాంక్షయునర్చు మనోంబుజంబుడన్ పాటల గంధి నిత్య నిరుపాధిక రాగ నిబంధమునన్. వాళ్ళిద్దరూ కూడా చాలా కాలం దంపతులుగా దాంపత్య సౌఖ్యాన్ని అనుభవించి వనిత రూపవేష వసోంగ వాసనా భూషణాది బహు విశేష రచన దివ్య కాంత అనుశంక పుట్టించి నేర్పు కొత్తగాగా నృపతి గవ. ఈ విధంగా విధనంబు విధువన విహా క్రియాపరాధీనంబై ఆనంద జలధి నోరులాడుతుండ నవ్విభావరి జలాభావంబు జరించే మనోభవండు కోదండం వెక్కిడించి సంగ్రామ విరామ సూచకంబుగా కుక్కుడ కంఠకాహళంబులు వర్తించే అప్పుడు వైతాళికుడు కేళీ ప్రసాద పర్యంత భాగంబుల నుండి ఉచ్ఛైస్వరంతో ఇలా అన్నారు. ఏం జరిగింది? తెల్లవారులు నాన్ స్టాప్గా వాళ్ళు పనిచేసుకున్నారు. పనికి ఆహార పథకంగా అయిపోయింది. తెల్లవారుతోంది, కోళ్ళు కోస్తున్నారు. ఆ సందర్భంగా వచ్చినటువంటి వైతాళికులు ఇద్దరిని నిద్ర లేపుతారు. ప్రణతానేక నృపాల మౌళి వలభీ పర్యంక రత్నావళి గుణి కిర్మీరిత పాదపీఠ జయలక్ష్మీకేళి మాణిక్య దర్పణ దర్పాంధ విరోధి రాజ నివహ ప్రాణానిలాహారభక్షణ కుక్షింభరి భూరి దక్షిణ భుజా స్తంభాది కుంభీనస అని ఆయన్ని
స్తోత్రం చేస్తున్నా. ప్రౌఢ జయ స్త్రీ కుజభర గాఢ పరిరంభ కేళీ కౌతుక సుఖ సంరూఢ నవ పులక ముకుళ వ్యూఢోరస్థల విలోచన ఉత్సవమూర్తి అని ఈ రతి కూడా దానిలో కలిపి ఇలాంటి దాంతో ఆనందం పొందినవాడ. తెల్లవారుతోందయ్యా, సూర్యుడు ఉదయించబోతున్నాడు, లేచి మీ దిహాలకు చాలు చేసి అమృత జలధి కన్యా ప్రాణనాథాంగ్రి సీమా సముదిత సుర గంగా సామ్య కీర్తి ప్రదీప కమల భవ పురంధరి కంఠ నక్షత్ర మాల సమధిక మణిరోచి స్వచ్ఛ లీలానులాప శ్రీమత్ కమలనాభౌత్తరమారయామాత్రయమాత్యపుత్ర సకల విద్యాసనాథ శ్రీనాథ ప్రణీతంబైన శృంగార నైషధ కావ్యంలో సప్తమ ఆశ్వాసం సమాప్తం. రేపు అష్టమాశ్వాసంలోకి ప్రవేశిస్తాం. స్వస్తి.